ఇక్కడ మనతో పాటు మరొక రైతు ఉన్నాడు, ఒక పెద్ద మనిషి. అన్న నమస్తేనే. ఏం పేరు? నీ పేరు? ఏం పేరు? నా పేరు దొనకొండ శంకరయ్య. శంకరయ్య. ఏం పెట్టినావు చేతికి? ఏమో పెట్టినావు? ఈ బయోటోరియం బీపీ షుగర్ దానికోసం. ఓకే. ఏం చేస్తావు నువ్వు? నేను వ్యవసాయం చేస్తాను. వ్యవసాయమేనా? వేరే వ్యాపారం ఇట్లా ఏం లేదా? ఏం లేదు. కొన్ని రోజులు బొంబాయికి పోయినా ఇక్కడ నీళ్ళు లేకుంటే ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చిందని వచ్చినాము. రాగానే మీరు భూమి గుంజుకుంటారు అంటే రోజు ఇదే మీ చుట్టూ తిరుగుడు అవుతుంది. అట్లా. బొంబాయికి ఎప్పుడు పోయినావు నువ్వు? 80లో పోయినా. 80లో పోయినావు అంటే తెలంగాణ వచ్చినాక మళ్ళీ వచ్చినాయి. ఇక్కడ వచ్చినాం, అది ఇది నాటు పెట్టుకుంటున్నాం, చేను వేసుకుంటున్నాం. మా చేను ఉంది ఇప్పుడు, అది పొప్పటికాయ చేను వేసినాం మేము. ఉంది మాదే, మా 5 ఎకరాలు 20 గుంటలు పోతుంది ఈ రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ లో. అయితే ఈ రోడ్ మాకు ఎందుకు అవసరం? కిలోమీటర్ కానీ ఇది ఉంది వలిగొండ రోడ్, దాన్నే హెల్ప్ చేసుకోరి. ఈ కిలోమీటర్ కానీ ఇంకో పెద్ద రోడ్ అవసరమా? అచ్చా, ఆల్రెడీ ఉన్న రోడ్ నే వెడల్పు చేస్తే వెడల్పు చేసుకోరు, ఎవ్వరికి బాధ ఉండదు. అంటే ఆ పక్క పంటలకు ఈ పక్క పంటలకు బాధ అవుతుంది కదా. ఎంత బాధ అవుతుంది? ఇంత ఆడ ఏమైనా సాగు పొలం ఉందా? అంటే ఉంటే అప్పుడు వాళ్ళు త్యాగం చేసారు కదా. ఏం లేదు, దానం చేయలేదు. అప్పుడు రోడ్డు పక్క పొంటి ఆడ మస్తు జాగ ఉంది, ఆడ చేయాలనుకుంటే ఆడ చేయొచ్చు. కానీ ఆ సీటు మధ్యాహ్నకెళ్ళి ఉంది కాబట్టి ఈడ కూడా ఏం చేస్తారు, ఇప్పుడు మున్సిపాలిటీ రెండు భాగాలు చేస్తారు. ఇది మన మున్సిపాలిటీ, ఆడ అమ్మనాన్న ఆశ్రమం ఇదంతా పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఊరు, ఇక్కడ మా ఊరు, అక్కడ చౌటుప్పల్లి మా ఊరు మున్సిపాలిటీ. సరిసగం చేరుతూరు దీన్ని. అయితే మా ఊరుకు ఇప్పుడు మీరు ఇంత పెద్ద రోడ్ అన్నప్పుడు పట్టనే పట్టదు. అది అక్కడ కాలేజీ టచ్ అవుతుంది, ఇక్కడ మా ఊరు టచ్ అవుతుంది, ఇక్కడ చౌటుప్పల్లి టచ్ అవుతుంది, ఇక్కడ అమ్మ ఆశ్రమం. మరి ఈడ ఎట్లా పడుతుంది నీ రోడ్డు? ఓడాడి చేసినోడు కమ్సే కమ్ ఇది 60 కిలోమీటర్లు అంటే అక్కడ టోల్ గేట్ అవతల పోతుంది. దాన్ని టోల్ గేట్ అవతలంగా పైన మార్కింగ్ తీసిరు, టోల్ గేట్ అవతల తీసిరు, మళ్ళీ వచ్చి పంతాంగి అవతల తీసిరు, అంతటి తీసిరు. మళ్ళీ ఓన్ చేతులు కలిసిన ఏం చేసిరు, ఆడ దివిస్ కంపెనీ సీన్ కంపెనీ వల్ల ఇక్కడ లోపల నొక్కొచ్చారు. చాలా మట్టుకు వస్తున్న ఆరోపణలు ఏంటంటే పెద్ద పెద్ద భూములు వెంచర్లను కాపాడి ఇట్లా తిప్పుకుంటూ వస్తున్నారు అని అంటారు. ఇప్పుడు ఆ వెంచర్లు ఎక్కడున్నాయో మాకు తెలియదు. ఈడ మాత్రం 2 కంపెనీలు ఉన్నాయి. ఏమేంటి అవి? దివిస్ కంపెనీ, సీన్ కంపెనీ. ఆ 2 కంపెనీల వల్లనే ఇక్కడ లోపల నొక్కారు. అంటే ఆ కంపెనీలు పోవద్దని మిమ్మల్ని బొంద పెట్టారు, మమ్మల్ని ఈడ పెడుతున్నారు. అంతే కదా. ఆ కంపెనీ అవతలకి వెళ్ళి మస్తు భూమి ఉంది, భూమి లేదన్నట్లేదు. అక్కడికి వెళ్ళి నువ్వు సరిగ్గా 60 కిలోమీటర్ల కాడ తీసుకపో ఓఆర్ఆర్కి వెళ్ళి మేము ఇస్తాం భూమి, ఏడబోతే ఆడ పిరిగినైనా ఇస్తాం. గవర్నమెంట్ మేము వద్దంటలేము. కానీ నువ్వు మా కాడికి రాగానే 23 కిలోమీటర్లు అంతటి నేను 60 కిలోమీటర్లు ఎట్లా? అదేంది నువ్వు 60 కిలోమీటర్ అంతటిది, లేకుంటే అంతటి 20 కిలోమీటర్ అది అట్లా అన్నది. ఏదన్నా ఒకటే న్యాయం ఉండాలి. మీరు కొందరికి ఏమో పెద్ద పెద్ద వాళ్ళకి కోతీరుగా, మా చిన్న చిన్న వాళ్ళకి కోతీరుగా, ఏడంగా సన్నకాయ రైతుకు ఉంటే ఆడంగానే పోతుంది. మేము ఒప్పుకోం. తలగ పెడతానికైనా సరే, సస్తానికైనా తయారు, మేము ఒప్పుకునేది లేదు. మా ఊర్లో భూమి ఇచ్చేయలేదు. చౌటుప్పల్లి రోడ్డు దాటి యువతలు కొవ్వడు వచ్చినా బతికిపోయి పోనే పోడు. అందరు గిట్ల కాడ పెట్రోల్ పెట్టుకొని తయారు చెప్పండి మీరు. మేము తాడికి పోయినా కలుస్తలేరు. ఎంఆర్ఓ కాడికి పోతే తలుపు దగ్గర పెట్టుకుంటాడు, ఆర్డీఓ కాడికి పోతే తలుపు దగ్గర పెట్టుకుంటాడు. భయపడుతురా? భయపడు ఉండనే ఉండరు. మేము ఎవరికే పోలీసులు నిలబడతారు మమ్మల్ని బయట నిలబెట్టి. ఆ ఎంఆర్ఓ వాళ్ళకి ముందే తెలుస్తుంది వీళ్ళు వచ్చిర్రు, రైతులు వచ్చిర్రు అంటే వాళ్ళు తలుపు దగ్గర పెట్టుకొని రానే రారు. కలెక్టర్ కాడికి పోతే ఆడు దొరకడు. మరి మంత్రి తాడికి పోతే మంత్రి వెంకటరెడ్డి సంగతి ఎరికేగా మీకు. మనసులో తొక్కుంటూనే పోతుండు. మాకంటే ఎక్కువ జిల్లా మంత్రి. మేమంటే మేము గరీబ్ వాళ్ళం కదా, మమ్మల్ని రోడ్ రానిస్తాడు. మమ్మల్ని రోడ్డు మీద నిలబెడుతుండ్రి. భువనగిరికి ఎన్నిసార్లు పోతే తిప్పట్లాడుకుంటారు. రోడ్డు కట్టం అనుకుంటే ఈడ తిప్పట్లాడు. ఆయనకు మంచి పేరే ఉంది కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. మంచి పేరు. కథం ఎవరికైనా మాట్లాడుతున్నా, గెలిచినాక ఎవరితోటి మాట్లాడిండు, ఎవరితోటి ప్రెస్ మీట్ పెట్టిండు, ఏ ఊరికి వచ్చిండు. రాజగోపాల్ రెడ్డితో మొన్న తాడిపోతే ఏమంటాడు, అవుతుంది మేము కూడా చేస్తాము, ఒక మాట మీద మాట అన్నాడు, కథం పోయిండు. రాజగోపాల్ రెడ్డి ఏం చేసిండు, అలా అన్నేనా మా అన్నకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, మళ్ళీ పబ్లిక్ సిటీ చేస్తున్నారు. అందుకని ఆయన అన్నకు వ్యతిరేకం అంటే రైతులకు వ్యతిరేకం అంటే తప్పలేదు. నాకు మంత్రి సిటీ లేదని ఇట్లా వెళ్ళి పెడుతున్నారు, ఆయన మీద మొత్తుకుంటారు. మీకోసం మాట్లాడితే మళ్ళీ అది ఎక్కువ ఏం మాట్లాడలే ఆయన. నేను కూడా సపోర్ట్ చేస్తా, మీరు మా పబ్లికే మా ఊళ్ళే నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు అంతే ఆయన మాతోటి. కానీ ఆయన ఎవరికి రికమెండేషన్ లెటర్ ఇవ్వలే, ఎవరికి ఏం కలవలేదు, ఏది లేదు. మేము పోయినప్పుడు మాకేదో సమాధానం చెప్పిండు. మేనుంటా మీ ఇంతకు ఏం కాదు పోరు అని చెప్పిండు. చెప్తే ఆయన మాట ఉల్టా తీసిరాలు, నీకు మంత్రి పదవి ఇవ్వలేదని
నువ్వు ఇట్లా చేస్తున్నావు అని ఆయన తీరు మాట్లాడు. ఉందా అట్లా రాజగోపాల్ రెడ్డి మనసు అట్లాంటిదా? కాదు, మంత్రి పదవి కోసం మాట్లాడతారా మీకోసానికి? మీకు ఎరుకున్న కాడికి మనిషి ఈ వీడియోలలో చూసే చెప్తున్నాం మేము. ఈ రాజగోపాల్ రెడ్డిని ఇట్లా అన్నారని వీడియోలలో చూసే చెప్తున్నాం. మామూలుగా మీరు కలిసినప్పుడు అన్న విధానం ప్రకారం ఆయన మా మనుషులు మా వాళ్ళు మేము మీకు సహకరిస్తామని చెప్పిండు గంతే. మళ్ళీ కలవలేదు. అందరు కలిసినాం, ప్రతి ఒక్కరిని బీజేపీని కలిసినాము, మీ సెంట్రల్ మంత్రిని కలిసినాము, గడ్కరీని కలిసినాము, అందరిని కలిసినాం. గడ్కరీ కలిస్తే ఏమంటుండు, మీ వాళ్ళు తయారు చేసి ఇస్తేనే మేము అది అవును రాష్ట్రం చేసిస్తుంది అలైన్మెంట్ రెడీ చేస్తేనే మేము ఖర్చులు పెడతామని వాళ్ళు చెప్తారు. వీళ్ళు ఏం చెప్తారు, కేంద్రం కాడ ఉంది మాకేమరక. కానీ ఇది ఒక డగడగా పెట్టిరు కదా, అంటే ఎప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్పిండు, 60 కిలోమీటర్ల కాడంగా పోతుంది నీకు రోడ్డు, ఈడంగా పోదు, నన్ను గెలిపిరి. ఆ కేసీఆర్ ఏదో చేసిండు అడుబుడి, మేము చక్కగా కాపాడతామని చెప్పిండు. మొత్తం నా చేతుల్నే ఉందని చెప్పిండు. ఇప్పుడు చేతులు ఉందట. ఇప్పుడు మరి మాట్లాడతలేడేంది, రైతుల కాడికి వచ్చి మాట్లాడాలి కదా. నువ్వేం రాకు, మేము వస్తాం, మీరు పోతేనే టైం ఇస్తలేడని కదా లొల్లి. టైం ఏవో తలుపు తీయవు, పోలీసులు అడ్డం పెట్టుకుంటావు, మామూలుగా ఒక్కటే పోతావు. ఓట్లకు రారా? ఇక ఓట్లకు కాదు, ఉన్నాగానే క్యాన్సిల్ చేస్తాం చూడు. మా తెరువు రాని ఉన్నాగానే మీ కాంగ్రెస్ పడగొట్టకుంటే అడుగు అంతే. నేను కూడా కాంగ్రెస్, నేను ఎప్పుడైనా కాంగ్రెస్ కి వేసిన. తెలంగాణ వచ్చినప్పుడు ఒక్కసారి తెలంగాణకి వేసిన, తర్వాత ఎప్పుడైనా నేను కాంగ్రెస్ కి వేస్తా. కాంగ్రెస్ కి వేస్తా కానీ నేను పార్టీ మనిషిని కాను, నేను రైతునే. నేను ఏ పార్టీలో తిరిగాను, ఏడో తిరిగాను. రుణమాఫీ అయిందా నీకు మొన్న? ఏది అది పోయిన కానీ లేదు, టిఆర్ఎస్ పోయింది కాదు. మొన్న రుణమాఫీ చేసిరు కదా 2 లక్షలు కాంగ్రెస్ వాళ్ళు, మీకు రాలే? మీ దగ్గర రాలే? మేము రోజు తీసుకోలేదు, మాకున్నదే 5 ఎకరాలు, మాకు ఇయ్యలేదు ఎవడు. ఓకే, ఇక్కడ మనతో పాటు మరొక రైతు ఉన్నాడు, మాట్లాడదాం. అన్న నీ పేరేం పేరు? నా పేరు మార్గం నరసింహ యాదవ్. నరసింహ యాదవ్ అన్న, నమస్తే. నువ్వు రైతేనా, వ్యవసాయమా, దందానా? దందా ఏం లేదు, మాకు పాలు బర్రెల మీద గొర్రెల మీద బతికేటోళ్ళం మేము. ఎన్ని ఉన్నాయి బర్రెలు? ఎన్ని ఉన్నాయి? మాకు 10 బర్రెలు ఉన్నాయి. 10 బర్రెలు? ఓ పెద్ద రైతువేను. పెద్ద రైతునేగా ఏముంది సార్, ఇంత ముందుకు NH9 కు 10 ఎకరాలు ఉండే మా ల్యాండ్. NH9 కు 3 ఎకరాలు తీసేసుకుంది. అప్పుడు మెయిన్ రోడ్ కుంటే పోతుంది అన్న ఆలోచన తోటి లోపలికి ఉంచుకున్నాం, రోడ్ దమ్ముకొని. లోపలికి ఉంచుకుంటే లోపలికి ఇప్పుడు 7 ఎకరాలకు 7 ఎకరాలు మొత్తం పోతుంది. అయ్యో, ఇప్పుడు ఒక గంట భూమి కూడా మిలగట్లేదు మాకు. 7 ఎకరాలకు 7 ఎకరాలు పోతుంది. గత ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేసిందంటే 4 ఎకరాలు పోవంగా 3 ఎకరాలు మిలుగుతుండే. అయితే అప్పుడు మంత్రి లేడు కాబట్టి వెంకరెడ్డి ఏమన్నాడంటే, అప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా మాతోటి తగ్గ పోరు ఫైటింగ్ చేసి ఇట్లెట్లా పోతుంది అట్లెట్లా పోతుంది కూర్చుండు, మాతో పాటు నిలబడ్డాడు, ఛాయ్ తాగిండు, అన్నం తిన్నాడు, అన్ని చేసిండు. ఇవాళ మార్చాలంటే ఒక 15 నిమిషాలు కాదు ఆయన చేతిలో ఉంది పని. ఇవాళ ఇంటికి పోతే కార్లు వేసుకొని మేము రైతులం కారు కట్టుకొని లారీలు కట్టుకొని పోతే తొక్కిర్ర రైతులని అని చెప్పేసి రైతులను నూకేసుకుంటా వెళ్ళిపోయిండు. ఒక 100 కాదు, 200 కాదు, 300 మంది కాదు, 500 మంది కాదు, 1000 మంది పోయినాం. 1000 మంది రైతులు పోతే 1000 మందిని తొక్కిర్రా అనుకుంటా వెళ్ళిపోతుండు. అంటే ఇవాళ మంత్రి పదవి ఉన్న ఆలోచన అనుకుంటున్నా ఆయన. ఈ 5 ఏళ్ల వరకే ఈ ఆలోచన ఉంది కానీ ఈ రైతుల నేను ఒకనాడు నేను టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వ్యతిరేకంగా ఉన్నా, ఇవాళ నేను మార్చాలని ఎందుకు మార్చలేకపోతున్నావు? నీ చేతిలో ఉన్నది కదా, ఆ రోజు అన్నావు నువ్వే. ఆ రోజు రైతులను ఎగేసినావు, ఇది అవసరం లేదు, కేసీఆర్ తప్పు చేస్తున్నాడని చెప్పినావు. మరి నీ చేతిలో ఉంది. ఇవాళ DVC కంపెనీ వల్ల మా భూములు పాడైనాయి. అయినా కూడా మేము ఏం చేసినాము, బోర్లు వేసే కంపెనీ వాటర్ వల్ల వాటర్ కూడా ఇదైతలే అని చెప్పేసి కూడా మేము ఏదో ఈ విధంగా బర్రెలను సాదుకోవడమో గొర్రెలను సాదుకోవడమో పాలు విండుకొని బతకడమో ఏదో ఒకటి చేసుకుంటున్నాం. ఆ జీవనాధారం లేకుండా ఉన్న కాడికి మొత్తం ఎత్తుకపోతున్నావు. ఏం కష్టం చేసి బతకాలి? రోడ్ ఎక్కి ఏమన్నా కూలినాలు చేసి బతికే పొజిషన్ మాది. చనిపోయే తప్ప మాకు ఆలోచన వేరేది ఏం లేదు. పైసలు వస్తాయి కదా, ఏం పైసలు వస్తాయి? వాడు ఇస్తే 20 లక్షలు ఇస్తా అంటుండే ఎకరానికి. ఇవాళ దరిదాపులా ఒక గజం వచ్చేసి 40,000 నుంచి 50,000 ఉంది. అంటే ఇప్పుడు రేట్ ఎక్కువ ఉందనే ఇస్తలేరా, లేకపోతే భూమి మీద ప్రేమతోనా? భూమి మాకు తాతల నుంచి 3 తరాల నుంచి వస్తుంది. 3 తరాల నుంచి మా తాతలు ఉప్పుడు ఉపాసాలు ఉండి ఆ రోజులలో రకం కట్టిర్రు భూమికి రకం కట్టుకుంటే నిలబడింది ఇవాళ భూమి మాకు. మా తాతలు మా నాన్నకు చెప్తే మా నాయన మాకు చెప్పడము. ఇవాళ అన్ని ఎందుకు ఉప్పుడు ఉపాసాలు ఉండి వాళ్ళ నాటి నుంచి భూమిని ఎందుకు ఉంచిరంటే పిల్లల భవిష్యత్తు గురించి అన్ని ఆలోచన చేసి ఉంచిరాళ్ళు. ఇవాళ మాకు ఆ జీవనాధారం ఉంటుందని మేము అనుకున్నాం. ఆ జీవనాధారం లేకుంటే ఇవాళ ఉన్న కాడి త్రిబులార్లు ఎత్తుకపోతే మేము ఏం చేసి బతుకుతాం? మాకు అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా భూమి మీదకి వస్తే చంపడమా
చావటం రెండే ఉంటాయి. ఈ విషయాల్లో మాత్రం మేము ఎవరికైనా వ్యతిరేకంగా ఖచ్చితంగా మేము వెంకటరెడ్డి గారు చెప్తున్నాం, రాజగోపాల్ రెడ్డి కూడా చెప్తున్నాం. రాజగోపాల్ రెడ్డి కూడా మాకు సహకరిస్తాం అన్నాడు. ఆఖరికి వచ్చేసరికి తీరం మోక మీదకి వచ్చేసరికి చేయలెత్తేసిండు. మంత్రి పదవి ఇస్తలేరన్న కోపమే ఆయనకి ఎక్కువ ఉంది. ఇప్పుడు అన్నదమ్ముల విషయాలు ఏదున్నా తర్వాత విషయాలు చూసుకుంటారు, ఇద్దరు ఒకటైతురు. మా కాడికి రైతుల కాడికి వచ్చేసరికి నేను ఉన్నపో నువ్వు ఉన్నపో అని చెప్తురు. 100 మంది పోగానే నా బోళ్ళు నీ బోళ్ళు అని చేసి మీద మాట్లాడుతుండు. వాళ్ళ ఏమనుకోరు అంటే రైతులు ప్రభుత్వం మారితే RRR మారుతుంది. 23 ఎకరాలకు 23 కిలోమీటర్లకు ఉంది. అంతటి 60 ఉంటది. మాకు చౌటుపల్లికి వచ్చేసరికి 23 కిలోమీటర్లు ఎందుకు ఉంటది. కాబట్టి మీకు ఇది ఇమ్మీడియట్ లా దీన్ని అలాట్మెంట్ మార్చాలి. మార్చిన దాకా మాత్రం మేము గవర్నమెంట్ కి వ్యతిరేకంగానే ఉంటాము. ఈసారి మాత్రం మార్చాలని వేళలా ఖచ్చితంగా ఆయనకు ఏడ దిగి కూర్చోవాలనో అన్నకు ఉంటాడు. కేసీఆర్ నీడబండ పెట్టినాం, ఈయన కూడా అదే పరిస్థితి వస్తుంది. ఈయనే కాదు, వెంకటరెడ్డి కాదు, ఆయన ముఖ్యమంత్రి కూడా సీట్ దిగి కూర్చొనే పొజిషన్కి వస్తుంది. ఆయన ఏదో అనుకోని రైతు బంధు వేసా అన్నాడు, రైతు బంధు పోయింది. రుణమాఫీ అన్న రుణమాఫీ పోయింది. ఒక్కరికి పైసలు పడ్డది లేదు. అంత సగం సగం అయింది. అయినా కూడా రైతులు తట్టుకుంటున్నాం. ఎందుకంటే మనకు అది రాకుండా ఉన్న భూమి అన్న నిలబడుతుందని. ఇలా ఉన్న భూమిని కూడా ఎత్తుకపోతే ఏం చేసి బతాం మేము. లోన్ ఎంత ఉండే నీకు? రుణమాఫీ కాలే? నాకు 50,000 ఉండే. కాలేదు, మాకు ₹1 కూడా లోన్. 50,000 కూడా కాలే. 50,000 2 లక్షల లోపు అందరికి చేసినాం, అయిపోయింది. 50,000 ఉండే. మేము 7 అన్నదమ్ములం, 7 ఎకరాలు ఉంచుకున్నాం. ఒక్కని కూడా రుణమాఫీ కాలే. ఈ గవర్నమెంట్ వచ్చిన కారణం ఏంది చెప్పు. ఏముంది కారణం? ఆయన అప్పులు చేసిపోయిండు. గింజలే ఉన్నాయి. గింజలు 50,000 ఎందుకు కాలేదు? నాకు 50,000 ఎన్నిసార్లు అయినా అవుతుంది అన్నారు. బ్యాంకులో అవుతుంది. లిస్ట్ లో రాలేదు, ఫస్ట్ లిస్ట్ లో రాలేదా పేరు? వచ్చిన లిస్ట్ లో ఉన్నావు, అన్ని ఉన్నావు. ఇదేంద్ర నాయన అంటే అందరికి అయ్యేటప్పుడు అవుతుంది. కొంతమంది మాత్రమే అయింది. 20-30,000 కొంతమంది 50,000 ఫస్ట్ లిస్ట్ లో 50 లోపు చేసిరు. 50,000 లిస్ట్ లో కూడా ఉంది కానీ మా పేరు ఉంది కానీ మాపి కాలే. మాకు 2వ లిస్ట్ లో 1,00,000 దాకా చేసిరు. 3వ లిస్టు 2 లక్షలు చేసిరు. 4వ లిస్ట్ ఒకటి ప్రజా పండుగని మహబూబ్నగర్ లో పెట్టిరు, ఒకటి రైతు పండుగని ఆడ చేసిర్రు. కొంతమంది విడిచిపెట్టి అలా మిస్ అయిన వాళ్ళందరికీ చేసిరు. మరి నీకు ఎందుకు రాలేదని? మాత్రం కాలేదు సార్. నీకు కాలేదు. మీ ఊళ్ళో ఎంత మందికి అయింది రుణమాఫీ? మా ఊళ్ళో దరిదాపులో ఒక 20 మంది దాకుర్రు. ఒక 5గురికో 3గురికో అయినాయి. మీ ఊళ్ళకి కాలేదు. అవి రైతు బంధు కూడా పెంచుతా అన్నారు. కాలేదు. ఇంకా ఆయన పెంచేది ఎప్పుడు? ఇంకా ఆయన గద మీద కూర్చో. మాకు ఇప్పుడు ఎట్లా ఈ 3 ఏళ్ళు పరిపాలన? మరి పరిపాలన లేదు, గిరిపాలన లేదు. మాకు RRR గురించి వస్తే మాత్రం మేమైతే చంపడం తప్పితే వేరే ఆలోచన లేదు. చంపుతాం, సస్తాం, రెండే ఆప్షన్. అధికారి వచ్చినా ఎవడు వచ్చినా భూమి మీదకి మాత్రం రానియము. వచ్చిన వేళలా వాడు ఎవడు వచ్చినా వాడిని చంపుతానికి సిద్ధంగా ఉన్నాం, సస్తానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మాత్రం గ్యారెంటీ. ఇక్కడ మరొక గొర్రెల కాపర్ ఉన్నాడు అన్న, రైతు. మాట్లాడదాం అన్నతోని. అన్న నమస్తే. అన్న ఏం పేరు? నీ పేరు? భిక్షపతి. చెప్పు బిచ్చన్న, ఎన్ని ఉన్నాయి నీ గొర్రెలన్నీ? 20 ఉంటాయా? 20 అంటే మంచిగా రేటు అయితే మంచిగా పలుకుతుంది. వ్యవసాయానికి గొర్రెలు కాసుకొని పడతాం సార్. ఇప్పుడు ఇది ఏంది, నీ భూమి పోతుందా? ఇది కూడా పోతుంది. నాకున్నది 5-6 ఎకరాలు ఉంది. అయ్యో, 5-6 ఎకరాలు మొత్తం పోతుంది. అప్పుడు వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రియాంక గాంధీ వచ్చింది కదా సార్. అప్పుడు ఏది మన గెలవక ముందుకు వచ్చినప్పుడు వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఏం చేసారు? ప్రియాంక గాంధీ మీద భువనగిరిను ఇక్కడేను ఆ మీద బ్రాహ్మణ స్వీకారం కూడా చేసిండు వెంకటరెడ్డి. ఏది నా ముఖ్యమంత్రి కూడా. మా ప్రభుత్వం వస్తే 15 రోజులు 4 రోజులు మేము కంపల్సరీ ఆడు కేసీఆర్ అవులగాడు 7 కిలోమీటర్ పెడతాడు. ఆడు అవులగాడు, ఆడు పాకలగాడు అడ్డే పెడతాడు. మేము వస్తే గోక్తాం, పీక్తాం, చేస్తాం అన్నారు. వీళ్ళు అన్ని చేస్తామని మాట్లాడారు. లగాంచి మాట్లాడారు. వెంకటరెడ్డి ప్రియాంక గాంధీతో బ్రాహ్మణ స్వీకారం కూడా చేసి. ఇప్పుడు అంత చెల్లెలు ఉంటుంది సార్. ఇప్పుడు అది ఆ లుచ్చగాడు, ఆడు అవులగాడు, ఆడు ఎట్ట చేసిండో ఏం కాదో అని అన్నారు. మాట్లాడారు. ఇప్పుడు చేస్తలేరు. మా పదవి రాగానే, మా గవర్నమెంట్ రాగానే కంపల్సరీ మార్చడానికి కేసీఆర్ మాస తిట్టి ఆయన తిట్టి గెలిచిరు. ఇక ఇవన్నీ చెప్పగానే జనం కూడా మీరు గెలిచిర్రు. గెలిచాగానే ఇప్పుడు ఇక వెంకటరెడ్డి దగ్గర పోతే ఆడోళ్ళ కూడా రోడ్డు మీద తొక్కిస్తుండు. మనసుల అడిగిపోతే 1000 మంది పోయినాం, తొక్కిస్తుండు. ఏం చేసులేదు. ఏ అయితే పోరి పీక్తో పోరి అదేంది ఇదేంది అంటుండు. మనసులో తొక్కించుకొని పోతుండు. ఇక ఎవరి దగ్గర పోయినా కానీ ఢిల్లీ పోయినాం, అక్కడ పోయినాం, ఇక్కడ పోయినాం. కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోతే ఆయన రాడు. ఎంఆర్ ఆఫీస్ అందరి దగ్గర పోతే ఎవడు కలబడి తలుపులు పెట్టుకుంటారు వీళ్ళందరూ. ఏది చెప్తలేరు. ఇక ఎందుకు ఇయ్యవు నీ భూములు? ఎందుకు ఇయ్యవు రింగ్ రోడ్కు? మరి అంటే ఎందుకు ఇయ్యవు అడుగుతురు కదా. ఇయ్యాలంటే నీకు ఏం బాధ అవుతుంది? పైసా ఇప్పుడు ఒక్కటే వాళ్ళు కరెక్ట్ దాని లెక్క ప్రకారం తీసుకపో. 60 కిలోమీటర్ 55 కిలోమీటర్ తీయాలంట. ఆ ప్రకారం తీసుకపో. నేను వద్దాను. నువ్వు 23 కిలోమీటర్ తీస్తావా? నువ్వేమన్నా ఇక్కడికి రాగానే తగ్గి అక్కడ నువ్వు 40-50 పెడతావు, 23 పెడతావు. అంటే ఈ డివిజన్ వల్ల
ఈ సీన్ కంపెనీ వల్ల మరి ఎన్ని కోట్లు తిన్నారో 2 లక్షలు తిన్నారో మరి మీరు. కాబట్టి మీ దగ్గర 23 కిలోమీటర్ చేసారు వీళ్ళు. అది మీ భూముల మీద చేసారు అంటే మళ్ళీ ఒకటి సార్ మళ్ళా ఎమ్మెల్యే భూమి పోదు, ఎంపీ భూమి పోదు, ఒక మామూలు ఒక లీడర్షిప్ చేస్తున్న భూమి కూడా పోదు. వాళ్ళంతా పేదోళ్ళు కదనే, భూమి ఉందనుకో ఇట్లా తిప్పుతురు దాన్ని. ఎమ్మెల్యే భూమి ఉన్నా, కోటాడ్స్ ఉన్నా గానీ, ఏ ఫామ్ హౌస్ ఉన్నా గానీ, ఏది ఉన్నా గానీ ఇట్లా తిప్పుతురు ఆ భూమిని. ఏమైనా గానీ వీళ్ళు మామూలు రైతులు తెలియ వాడిని మొత్తం తొక్కి పారుతుంటారు. 7 పడతాడు ఎవరి దగ్గర పోయినా ఎవడు ఏమంటలేరు, ఏం సపోర్ట్ చేస్తలేరు. ఇక రైతుల గురించి మొత్తం తాడుతుంటారు. ఇక మీకు ఏం లేదు సార్, ఇక పోయినాం మేము కూడా ఇప్పుడు 2 నెలల సంది కంటి నీరు లేవుడు చేస్తారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నా వైపు వచ్చిన సంది కంటి కూర్పు లేవుడు చేస్తారు వీళ్ళు. ఇక మేము ఒకటి సార్, ఇక మేము ఒకటే అనుకుంటున్నాం. మేము మా దొడ్లో 10 లీటర్ పెట్రోల్ ఉంది. ఇప్పుడు చూసినా అంతే ఉండదు, దొడ్లే ఉంది. ఇక నాకు ఉన్న 4 ఎకరాలు 5 ఎకరాలు 5 ఎకరాలు పోతుంది. ఇక 5 ఎకరాలు 5 ఎకరాలు పోతుంది. ఇక నేను బతికేందుకు? ఇక నేను బతికిన ఈడ బతికినా ఒకటే, ఆ నెల కూడా జైలు వేసినా ఒకటి. నన్ను ఇక వీడికి వచ్చిన ఆఫీసర్లే కానీ ఇవ్వనే కానీ ఒక్కనే నేను ఒక చంపేది 20 మందిని చంపేస్తే ఖాయం. ఇది ఇది మాత్రం బెట్మెంట్ కు వీడికి వచ్చిన వాళ్ళు మాత్రం ఇది మాత్రం ఖచ్చితంగా. ఎందుకు ఇది అంత బాధతోనా? ఉన్న 5 ఎకరాలు 5 ఎకరాలు పోతుందా సారు? ఇక నేను ఆదిగా నేను బతికేదిగా. ఎందుకు నేను బతికే లాభం? ఇక నేను ఈ భూమి ఎందుకు ఈడ ఉంచి కదా. ఇప్పుడు రోడ్డు మీద ఇప్పుడు గొర్రెలో వ్యవసాయం చేసుకుని బతా సార్ నేను. రేపు నేను రోడ్డు మీద కూలిపోతాను గాను. ఏం చేసి బతికా నేను? ఇక ఇది పోయినాక నువ్వు గుంజుకొని పోయినాక నేను చేసి బతికే ఉందిగా. పైసలు ఇస్తారు కదా 4 కోట్లు 5 కోట్లు పోతుంది. 30 గొర్రెలు 300 గొర్రెలతో 4 కోట్లు సార్. 4 కోట్లు పోతే ఆయన తుప్పకాలు 20 తుప్పకాలు ఇస్తాడ. 20 లక్షలు ఇస్తా అంటుంటే ఆయన 20 లక్షలు ఆయన 20 లక్షలు కూడా ఏమొద్దు. ఆయన చెప్పి గౌలి కూడా తోవకు ఎంత గజం పోతుందో అడుచుకో. ఇప్పుడు ఎంకరెడ్డికి అంతేరికే, ముఖ్యమంత్రికి ఎరికే, రాజగోపాల్ రెడ్డికి అలా నల్లగొండే పుట్టూరు, బాబునెల్లి వాళ్ళ పుట్టూరు వాళ్ళది వాళ్ళకి అంతేరికే. వాళ్ళకు ఇక రేట్లు ఎంతో పోతున్నాయి ఏం కథ కూడా ఎరికే. వాళ్ళకు ఎంకరెడ్డికి ఎరికే అంతేరికే. ఆయన ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేసింది ఎంకరెడ్డి. మరి ఇవాళ ఏది మరి అలా కనీసం నిన్ను ఓట్లేసి గెలిపిస్తా సారు. ఆడోళ్ళని చూడకూడదు, తొక్కిరా అంటే మేము ఆడిపోతే ఇంత నా గౌరవం నీకు. ఒక్క లేడీస్ అన్న కూడా ఒక జనం అన్న కూడా గింత నువ్వు అదే ఓట్లప్పుడైతే మాత్రం కాల్మ కూడా వచ్చిండు. ఇవాళ తొక్కిరా అంటే ఆడు. ఇదేనా పద్ధతి? ఇవాళ మంచి పద్ధతి అనా ఇదేమన్నా? ఏం లేదు సార్. ఇక మేము తిరిగి 2 సంవత్సరాలు తిరిగి మా కంటి నిద్రపట్టిస్తలేడు. తిరిగి మాకు కూడా యాస్ట్ వచ్చింది. ఇక మనం మేము అన్నాం భువనగిరి పోలీసు వాళ్ళకి ఎక్కిస్తుంటే ఒకటే మాట రైతులు 100 మంది ఉన్నాం. అరే మీరు ఇక మమ్మల్ని వీడు ఎక్కిస్తారు కదా కొడుకులారా, మీరు ఆఫీసర్లు వచ్చినట్టు మీరు వస్తారు కదా మీ అంట మీరు వస్తారు కదా అంట. ఏ రైతు కాడ మాత్రం పెట్రోల్ ఉంటది. గుప్పిన అంటే ముట్టించేది. ఇక మాకు ఇంత మించిన అవకాశం ఏం లేదు. ఇప్పుడు నాది 5 ఎకరాలు సారు, 5 ఎకరాలు నాది 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు పోతుంది. ఇక నేను ఏం పీక బతకాలి? ఇక బతికేందుకు మరి నేను అది అలా కూడా జైలు నుంచి ఏంది? ఇక నువ్వు చంపితే ఉంది ఇంకేముంది? నేను ఏం పీక ఇక బతికే నేను. ఏం లేదు. అంతటి తిరిగినాం, ఆఫీసర్ చుట్టూ తిరిగినాం, ఆయన చుట్టూ తిరిగినాం, ఈయన చుట్టూ తిరిగినాం, ఎవరు చుట్టూ తిరిగినా కానీ ఎవరు లెక్క పెడతలేడు. సరే పరిపాలన ఎట్లుంది మరి? కేసీఆర్ ఆయన కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా అప్పుడే మంచిగా లోన్ మాఫీ చేసిండు. మా పాపం రైతు బంధు మంచిగా ఇచ్చిండు, కరెంటు మంచిగా ఇచ్చిండు. ఇవాళ ఏముంది? ఈయన అది చేస్తా ఇది చేస్తా, కూలి రైతులకు ఇస్తా, ఆ రైతులకు ఇస్తా, ఈ రైతులకు ఇస్తా, లోన్ మాఫీ చేస్తా. 2 లక్షలు లోన్ మాఫీ చేసాడు సార్. 2 లక్షలు మా ముగ్గురికి, నా భార్యకు ఉంది, నాకుంది, నా కొడుకు మాఫీ. ఇద్దరు పేరు మీద 3,30,000 మాఫీ. 2 దాటింది కదా ఒక్కని కదా సార్ మాఫీ. కూలి రైతులకు ఇస్తా, ఆ రైతులకు ఇస్తా, కూలి చేసుకున్న రైతులకు ఇస్తా, ఇది ఇస్తా, అది ఇస్తా. ఎక్కడ పోయా మరి? మాఫీ కాలేదు. ఏం మరి మాఫీ? ఈయన వచ్చేసాంది అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 15 ఏళ్ళు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉందో, ఆ గొడవ ఎట్లుందో ఇవాళ ఎట్లా జరుగుతుంది. ఇలా రైతులకు ఏంది మందులు లేవు, ఇలా కొందామంటే అప్పుడు చెప్పులు పెడుతురు. ఇవాళ ఆ గతి ఇవాళ వచ్చింది. మళ్ళీ ఇవాళ ఈయన వచ్చి ఊరే గతి ఇవాళ వచ్చింది. మళ్ళా ఈయన నరికిండు సార్. ఇలా ఇప్పుడు నీకు గొర్రెలే సార్. నేను గొర్రె కాడికి వచ్చాను ఏమంటారు రేవంత్ రెడ్డి, ఎంకరెడ్డి ఏమండు, నువ్వు కనీసం తుమ్మమంటే కూడా కొట్టదు, నేనే కొడతాడు. ఇవాళ కనీసం ఆ పంగకాడ 4 చిబ్బీలు ఉంటాయి, 4 మడలు ఉంటాయి సార్. అది కూడా ఇలాగలేకపోతున్నాయి ఇవాళ రేవంత్ రెడ్డి. ఇవాళ కుడిచేకి ఇవాళ ఏమంటుండు, ఏముందా అన్ని లంక బిందులు వస్తే ఉట్టిగా కుండలు ఉన్నాయి. ఆయన చేసిన అప్పుకే సరిపోతుంది అంటాడు. వాడు అప్పు చేసాడు, సప్పు చేసాడు, ఇలా చేసే పనులన్నీ అప్పిస్తున్నాయి. మరి నువ్వు వచ్చి 2 సంవత్సరాలు నువ్వేం చేస్తున్నావు? ఏం పని చేసావు చెప్పు నాకు. ఈ పని చేసిన చూపెట్టి రాదు కదా. వాడు చేసిన ఇప్పుడు చేను మీద సారు, చేను మీద తినకపోతే ఎంత మీద తింటాడు? తినడేమో, తినలేనాడు కాదు. చేసే పండ్లన్నా కొన్ని పండ్లు ఆపిస్తున్నాయి. ఇలా కాలెప్షన్ కట్టిండు, ఏదో కట్టిండు. కేసీఆర్ రాకముందుకు వాస్తవానికి అయితే కరెంటు బుగ్గ రాకపోయేది, నీళ్లు కరెంటు ఊరికి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయేది, చార్డర్ కాలిపోయేది. ఉన్న రోజులు ఏది లేదు. ఇలా కరెంట్ కూడా చక్కగా వస్తుంది. ఇలా నేను వచ్చేసాంది ఎప్పుడు పోవుడే, 24 గంటలు కరెంట్ పోవుడే, ఎప్పుడు కరెంట్ పోవుడే వచ్చేసాంది. ఏం లేదు సార్. ఇక ఇంతేనిగా తిరిగి
మేము 2 సంవత్సరాల నుంచి కంటికి నీరు లేకుండా తిరుగుతున్నాం. కంటి కురుపు లేకుండా చేసి కాంగ్రెస్ వాళ్ళు ఎవరి దగ్గర రైతుల దగ్గర 10 లీటర్ పెట్రోల్ ఉంది. నా దొడ్డి 10 లీటర్ పెట్రోల్ ఉంది. ఇప్పుడు కూడా తెచ్చిపెట్టి ఎప్పుడైనా గుప్పుడే వచ్చిన చంపుడే. ఇక ఏం అంత మిక్కిలి దింత మిక్కిలి ఏం లేదు. ఎంతకంటే సారు కాళ్ళు పట్టుకుని ఢిల్లీ కూడా పోయినాం, కట్కా కూడా పోయినాం. మా యూరియా దొరికిందా నీకు? ఏడు దొరుకుతుంది ఊరియా? ఊరియా లేదు, గీరియా లేదు. లైన్ పడితే ఏముంది, ఎంతకంది పడడం కాలం గుంజుకోపోతే నీ గొర్రెలు ఉండే పొద్దుగాల పోతే అమరాల దాకా ఎంతకంది పడతా సార్ గొర్రెలు ఇస్తాలే. అప్పుడు ఆయన ప్రభుత్వం ఇట్టే వచ్చిందా? వాళ్ళు ఏమన్నావు నువ్వు ఎంకరెడ్డివి? 27 కిలోమీటర్ పెడతాడు, 23 కిలోమీటర్ పెడతాడు అని ప్రియాంక గాంధీ మీద ప్రమాణం చేసి శిఖరం చేసి నువ్వు. మరి ఏది తెలివి? ఇప్పుడు నీకు భూమి పోతే పైసలు వస్తే మరి గొర్రెలు పెంచుకోవచ్చు కదా ఇంకెక్కువ. ఏ పైసలు? 30-300 గొర్రెలు తుప్పకాలు ఇస్తే సరిపో ఏడు వస్తాయి. ఇవాళ 4 కోట్లు పోతుంది. లేకపోతే భూమి లేకపోతే ఏడిస్తాడు. ఏడిచలే భూమి మీకు భూమి ఉంటే సరిపోయింది, పైసలు కాదు. ఇక అంతే. ఇక మేము 2 సంవత్సరాలు కంటి మీద నిర్వహిస్తలేడు. ఏ ఆఫీసర్ రాని ఎవరు రాని ఎంతమంది రాని ముట్టిస్తే సాధ్యం చంపేది. 40 మంది చంపడానికి సిద్ధమే, యువకుని చస్తానికి సిద్ధమే. ఇంత మిక్కింది ఏం లేదు సార్. ఇక ఓకేనా?